మీ అందరికీ నేను ఈ 4 మండలాలకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ సమావేశంలో మీ అందరికీ సూచన ఏం చేస్తున్నంటే జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం గత 10 ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్ గెలవడము ఎక్కడ కూడా మనం తగ్గలేదు. అధికారంలో లేవు కదా, అపోజిషన్లో ఉన్నాం కదా. ఆ 10 ఏళ్ళు మీరు అందరూ గ్రౌండ్లో పోరాటం చేస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు. డబ్బులున్నా లేకున్నా మీ కష్టం అనేక ఒడుకు దొడుకులకు ఆర్థిక ఇబ్బందులకు తట్టుకొని గత 10 ఏళ్ళు మీరందరూ సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేసుకుంటూ మీ సర్పంచ్గా గెలిపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకుంటూ మీరందరూ కూడా పనిచేస్తున్నారు, మనం అందరూ కూడా పనిచేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసినాయి. మనం అపోజిషన్లో ఉన్నప్పుడు ఎక్కడ తగ్గలేదు. మీరు ఎవరు తగ్గలే, అధికారంలో లేకపోయినా మీరు అపోజిషన్లో ఉన్నా ఎక్కడ మీరు తగ్గలే. మీరు ఎక్కడ తగ్గలేదు, మీరు ఎవరు కూడా. ఈ ఎన్నికల్లో నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల గ్రామ సర్పంచ్ 84 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకు. ఈ 84 గ్రామ పంచాయతీలు పార్టీ బ్యానర్ లేకుండానే ప్రతి సంవత్సరము ఎలక్షన్స్ జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పార్టీ బ్యానర్ లేకుండా జరుగుతాయి. కానీ ఎవరి పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. మన పార్టీ మన నాయకులు ఉంటారు, మిగతా కూడా ఉంటారు. మీరంతా మీ పైసలతో తోటి 24 గ్రామ పంచాయతీలు మీరందరూ గెలిపించుకోవాలని నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. అర్థమైంది అందరికీ? 24 గ్రామ పంచాయతీలు గెలిపించుకోవాలని నేను ఇక్కడి నుంచి మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఈ 84 మంది గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు నా సంఘానికి 4 మండలాలు 20కి 84 మావోలు గెలిచారు. మీరు మా 24 గ్రామాలకు నిధులు ఇవ్వండి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ముఖ్యమంత్రిగా మీరు నిధులు ఇచ్చినట్లయితే అన్ని గ్రామాలు డెవలప్ చేసేస్తాము. ఈ 3 ఏళ్ళలో నాకు అడగడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త ఏ గ్రామంలో అయితే గ్రామ సర్పంచ్గా ఆ గ్రామ సర్పంచ్ని అందరూ కాంగ్రెస్ జెండా మీద గెలిచిన గ్రామ పంచాయతీ సర్పంచులందరినీ కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి కల్పించి మీ అందరితోటి పైసలు ఇప్పించి ఏర్పాటు చేస్తాను. పక్క గెలిచినాక మంచి మీరు కాంగ్రెస్ సర్పంచ్గా గెలిచినట్టయితే ఈ 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరము స్టేట్ గవర్నమెంట్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా, రేవంత్ రెడ్డి గారి ద్వారా నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాలు
డెవలప్ చేసుకునే దాంట్లో ఎక్కడ కూడా మన బరాబర్ మనం చేసుకుంటాం. మన సర్పంచులు గెలిచినట్టయితే మన గవర్నమెంట్ కాబట్టి అన్ని గ్రామాలకు నిధులిచ్చి మన సర్పంచుల ద్వారా ఆ గ్రామాల్లో డెవలప్ చేద్దామని ఒక ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. నేను కానీ నిర్మల కానీ అంజనేయులు కానీ బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఎవరు కూడా మిగతా గ్రామాలలో పోయి మీరు ఎవరిని కూడా క్యాండిడేట్గా డిసైడ్ చేసే అధికారం ఎవరికి లేదు. మీరే మీ గ్రామాలలో మీరే కూర్చోండి, మీరే సర్పంచ్ క్యాండిడేట్ అనుకోండి, గెలిపించి తీసుకొని రండి. మళ్ళీ అందరూ వినండి. మీరు ఆల్రెడీ క్యాండిడేట్లను డిసైడ్ చేసుకొని వచ్చేసారు. అయినా నా అభిప్రాయం మీకు చెప్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ 10 సంవత్సరాలు మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే కాంగ్రెస్ జెండా పట్టుకొని గ్రామాలలో పనిచేసిరో వాళ్ళకే సర్పంచ్ టికెట్లు ఇవ్వండి. ఇది క్లియర్ స్టాండ్. పైసలు లేని సామాన్య కార్యకర్త ఉన్నా సరే అతనికే టికెట్ ఇవ్వండి. అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళెవరికి కూడా బీఫారాలు ఇవ్వబడదు. ఈ 2 నెలల్లో ముందుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కాంగ్రెస్ పథకము ఉచిత బస్సు మీద ప్రయాణం చేస్తున్నారు కదా, ఇది నిజమే కదా? నిజమైతే అందరూ గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, ఇప్పుడు ఇందిరాలు స్టార్ట్ అయినాయి. పోయిన 10 ఏళ్ల గవర్నమెంట్ లో పేదవాడైనా ఇల్లు కట్టుకోవాలి అంటే దరఖాస్తు చేసుకునే గవర్నమెంట్ లో ఉండేనా? లేదు. కానీ 2 ఏళ్లలో ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇల్లు. ఇంకా 3వ విడతలో ఇంకా 3 ఏళ్ళు మీరు సర్పంచులుగా ఉంటే మా కాంగ్రెస్ సర్పంచ్ ఒక పేదవాడు ఒక ఊళ్ళో నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని వస్తే మన కాంగ్రెస్ సర్పంచ్ ఆడ కూర్చొని ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ ఇచ్చి వస్తుంది. ఏం చెప్పుకుంటే మన గ్రామంలో కాంగ్రెస్ కండువతో సర్పంచ్ని ఎవరైతే ఇప్పుడు 84 గ్రామ సర్పంచ్లు కాంగ్రెస్ కండువతో గెలిపిమని చెప్పి అడగండి, గెలవండి. ఆ ప్రాంతంలో రైతులకు ఊళ్ళకు కూడా చెప్పండి, రే నాయన మా అన్న సర్పంచ్ గెలుపుండి కాంగ్రెస్ ని, ఈ ఊరికి రోడ్డు తెస్తా, ఈ ఊరికి నేను సార్తో మాట్లాడి రోడ్డు తెస్తా, సార్తో మాట్లాడి బండ్ల రైతులకు రోడ్లు వేపిస్తా, రైతులకు చెప్పండి బండ్లవాడ అంటే రైతులు పంట పండించిన రైతులు పంటని మార్కెట్ పట్టణానికి తీసుకుపోవడానికి ఎంత రోడ్లు కావాలో మీరు అన్నది మీ గ్రామంలో చెప్పండి. రేపు కాంగ్రెస్ కండువా సర్పంచ్ని గెలిపివని ఈ ఊరికి మెయిన్ రోడ్ తెస్తా, ఈ ఊర్లలో ఇంటర్నల్ రోడ్స్ వేపిస్తా, చేళ్ళకానికి తొవ్వల రోడ్ వేపిస్తా అని మీరు మాటించుకోండి. అర్థమైన అందరికీ. ఎందుకంటే ఆ ఒక్కో రాత్రి
ఛానల్ ఇది. అక్కడ ఉన్న లేదు అక్కడ పోలింగ్ అనగా ఈ రాత్రి స్టార్ట్ అయింది రాత్రి, అంతే కదా. అంటే ఏది పోల్ మేనేజ్మెంట్ ఆర్డర్ స్టార్ట్ అయింది. అయినా ఎంత అపోజిషన్ పార్టీలు ఎన్ని పైసలు ఇచ్చినా, అపోజిషన్ పార్టీలు ఎంత మందు తాపినా తాగేటలకు, అయినా ఆ రాత్రి మందు తాగేటప్పుడు ఏం జ్ఞాపకం రావాలంటే ఈ అపోజిషన్ మందు తాగి మీకు ఓటేస్తే మళ్ళీ రేపు నాకు రోడ్డు రాదేమో, నా ఊరికి రైతు ఊళ్ళలో రోడ్డు రావేమో, నేను ఎట్లా అడుగుతా, నా సర్పంచ్ ఓడిపోతే, కాంగ్రెస్ సర్పంచ్ ఓడిపోతే అనే ఒక ఆలోచన అందరికి వచ్చేటట్టు. అంటే కాంగ్రెస్ సర్పంచ్ కలిస్తే నిర్మల దగ్గరికి, జగ్గారెడ్డి దగ్గర పోయి రోడ్ అడుగుదాము, అది అడుగుదాము, ఇది అడగగలుగుతాం అనే ఒక విషయాన్ని మీరు రైతులకు, గ్రామ ప్రజలకు చెప్పండి. మళ్ళీ మిగతా చేసుకోండి. మిగతా ఏంటి పథకాలు